కోసం జోలపాట పాడతావా? దా. రాధా, పడుకోకుండా ఏం చేస్తున్నావు రాధా? ఏం లేదన్నయ్య, నిద్ర పట్టడం లేదు, ఊరికే కూర్చున్నాను. అబద్ధం చెప్పకు రాధా. నువ్వు ఖుషి ఖుషి అని కలవరించడం, ఏదో జోలపాట పాడడం నాకు వినిపించింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? ఎంత చెప్పినా నువ్వు ఆ ఇంటి మనుషుల గురించి ఆలోచించడం మానుకోవా? 2 నెలలుగా ఖుషి నాకు బాగా అలవాటైపోయింది. నేను వద్దనుకున్నా తన జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయన్నయ్య. ఆ జ్ఞాపకాలని ఇంటి బయటే వదిలేసి రమ్మని చెప్పానా లేదా? మళ్ళీ గుర్తు చేసుకుంటున్నావంటే ఏంటి అర్థం? మర్చిపోతానన్నయ్య, అన్నీ మర్చిపోతాను. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు కోపం వచ్చేలాగా ప్రవర్తించుకో. పడుకో. ఖుషి పడుకుందా? పడుకుంది. ఖుషి అంత ఈజీగా మన దారిలోకి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నందు. ఎక్కడ దారికొచ్చింది నా మొహం? అమ్మా అమ్మా అని రాధనే కలవరిస్తూ జ్వరం తెచ్చుకుంది. మామయ్య వచ్చి పడుకోబెడితేనే నిద్రపోయింది. అమ్మ వద్దని తనే చెప్పింది కదా, మళ్ళీ రాధ మీద అంత ప్రేమెందుకో? తనకి నచ్చ చెప్పడం టార్చర్గా ఉందమ్మా. ఒక్క హ్యాపీ విషయం ఏంటంటే ఖుషి మీద కేర్ తీసుకున్నందుకు మామయ్య నాకు థ్యాంక్స్ చెప్పాడు. అవునా? నువ్వు ఖుషిని బాగా చూసుకోగలవన్న కాన్ఫిడెన్స్ వాడికొస్తే చాలు, వాడే ఖుషిని కన్విన్స్ చేసి నిన్ను ఖుషికి అమ్మని చేస్తాడు. నువ్వు ఇలాగే కంటిన్యూ చేయి, శ్యామ్ తప్పకుండా మన దారిలోకి వస్తాడు. మారారా మీరు? శ్యామ్ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా మీ ప్రయత్నాలు మీరు మానుకోరా? మా ప్రయత్నాలేవో మేం చేసుకుంటాం, మీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు, మీ వల్ల శ్యామ్కి రాకూడదని నా ఆరాటం. నేను ఖుషి మీద కేర్ తీసుకుంటే మామయ్య హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నువ్వేంటి నన్న మధ్యలో? నీ కూతురు సంతోషంగా ఉండటం నీకిష్టం లేదా? మీరు మంచి మనసుతో ఖుషిని చూసుకుంటే నేను మీకు సపోర్ట్ చేసి ఉండేవాడిని. కానీ మీరు ఇలాంటి సమయంలో శ్యామ్కి అండగా ఉండాలన్న ఆలోచనతో కాకుండా శ్యామ్ని మీ వైపు తిప్పుకోవాలన్న స్వార్థంతో ఆలోచిస్తున్నారు. శ్యామ్ ఖుషి ఫీలింగ్స్తో మీకు పని లేదు, ఎమోషన్స్తో మీకు పని లేదు, వాళ్ళున్న సిచ్యువేషన్స్తో మీకు పని లేదు. మీకు కావాల్సింది మీరు అనుకున్నది సాధించటం. దానికోసం ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారు, ఎన్ని ప్రేమలైనా ఒలకపోస్తారు. అసలు ఏం మనుషులు మీరు? ఏంటండి ఊరుకుంటున్నాం కదా అని తెగ రెచ్చిపోతున్నారు? శ్యామ్ గురించి మీ ఒక్కడికే పట్టింపు ఉన్నట్టు మాట్లాడతారేంటి? నేనేవిదంతా మా స్వార్థం కోసం చేయట్లేదు, నా తమ్ముడి మంచి కోసమే చేస్తున్నాను. అది నేను నమ్ముతాననుకుంటున్నావా? నువ్వు మమ్మల్ని ఎప్పుడు నమ్మావు నాన్నా? మామయ్య రాధని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోలేదు, అగ్రిమెంట్ మాట్లాడుకొని ఖుషికి అమ్మలా నటించడానికి తీసుకొచ్చాడు అని చెప్తే నువ్వు నమ్మావా? పెళ్లిలో కూడా మామయ్య రాధ మెళ్ళో తాళి కట్టలేదు, అది కూడా నాటకమే అని చెప్తే నమ్మేవా?
కానీ మేం చెప్పిందే నిజమని ఇప్పుడు తేలింది కదా. ఇప్పుడు కూడా మా మాటలు నువ్వు నమ్మకపోతే ఎలా నాన్నా? నేను శ్యామ్ పెళ్లి నందినితో జరగాలని కోరుకునేది మన కూతుర్ని ఈ ఇంటికి మహారాణిలా మార్చడానికి కాదు. పరాయి వాళ్ళు వస్తే ఇలాగే నా తమ్ముణ్ణి మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లిపోయే పరిస్థితి వస్తుందని నాకు తెలుసు. అదే నందిని అయితే ఇల్లు వదిలి వెళ్లే అవసరమే రాదు అని, ఖుషీకి ఇలా బాధపడే గతి పట్టదు అన్నది నా ఆలోచన. ఖుషీని శ్యామ్కు దూరం చేయాలని మంజుతో చేతులు కలిపిన మీరు ఖుషీకి బాధ కలగకూడదని ఆలోచించారా? దెయ్యాలు వేదాలు వలించినట్టుంది మీరు చెప్పేది. నాకు తెలిసి రాధని పంపించడానికి కూడా మీరేదో కుట్ర చేసుంటారు. మేము కుట్ర చేశామా? ఖుషి తనని ద్వేషించడం కోసమే రాధ ఖుషిని బాధ పెట్టి వెళ్లిపోతున్నానని అందరి ముందు అంతగా అరిచి చెప్పింది కదా. చెప్పింది. కానీ తను అలా చెప్పడానికి, శ్యామ్ రాధని భారీగా అంగీకరించకపోవడానికి కారణం మీరిద్దరే ఉండొచ్చు కదా. వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదని నిర్ణయించుకుంటే అది వాళ్ళ తలరాత. కానీ వాళ్ళని కలిసి ఉండకుండా చేసింది మీ తల్లి కూతుళ్లే అని నాకు చిన్న క్లూ దొరికినా నేను ఊరుకోను. ఈసారి ఎవరు బ్రతిమలాడినా అడ్డుకున్నా నేను మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వను. గుర్తుపెట్టుకోండి.